ఇండస్ట్రీలో ఒక మాటకు కట్టుబడి ఉండడం అనేది చాలా అరుదు. ఒక హీరో ఒక నిర్మాతతో సినిమా చేస్తానని మాట ఇస్తాడు. అదే సమయంలో మరో నిర్మాత వచ్చేసి ఆ సినిమాను తన్నుకుపోతాడు. ఇలాంటివి టాలీవుడ్లో అనేకం చూస్తున్నాం. ఇందులో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది పక్కన పెడితే ఇక్కడ ఇచ్చిన మాట కంటే పచ్చని నోటుదే పై చెయ్యి. తాజాగా టాలీవుడ్లో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతోంది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ బోయపాటి కాంబోలో ఒక సినిమా రాబోతోంది. కాకపోతే హీరో ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. నిజానికి బాలయ్య బోయపాటి కాంబోలో అఖండ 2 రావాల్సి ఉంది. ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కి చేస్తానని బాలయ్య ఎప్పుడో మాట ఇచ్చాడు. అదేవిధంగా గీతా ఆర్ట్స్ బాలయ్యతో ఒక సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటుంది. దీనితో అఖండ 2 గీతాలో చేస్తే బాగుంటుందని ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. కానీ బాలయ్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అఖండ 2 14 రీల్స్లోనే చేయాలని, కావాలంటే గీతా ఆర్ట్స్కు మరో సినిమా చేద్దామని బోయపాటికి తేల్చి చెప్పాడు. దీనితో బాలయ్యకు ఎదురు చెప్పలేక ఇక ఆ ప్రయత్నాలను విరమించుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనితో గీతా ఆర్ట్స్ కూడా తమ చేతిలో ఉన్న సోయో డేట్ను అప్డేట్ చేసి బోయపాటితో సినిమా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. గీతా లాంటి పెద్ద సంస్థ సినిమా అడిగితే ఎలాంటి మొహమాటం లేకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి 14 రీల్స్ సంస్థకే సినిమా చేయడం ఒక బాలయ్యకే సాధ్యం. మాట ఇవ్వడమే కాదు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం బాలయ్యను చూసి నేర్చుకోవాలని ఇండస్ట్రీలో అంటున్నారు.